మనం ఈరోజు శ్రీల ప్రభుపాదుల వారిచే రచించబడినటువంటి శ్రీమద్ భాగవతంలో మొదటి స్కందము 3వ అధ్యాయము 30వ శ్లోకం చర్చించుకుంటున్నాం. ఈ శ్లోకము ఒక విధంగా చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం. ఏతాదృపం భగవతో కైరూపస్య చిదాత్మన మాయాగుణైర్ విరచితం మహదాదాభిర్ ఆత్మని. భగవంతునికి రూపం ఉంది, రూపము లేదు. రూపము అరూపము ఈ రెండిటి గురించి ఇక్కడ చర్చించడం జరుగుతుంది. భగవంతునికి రూపము లేదు, అరూపము. భగవంతునికి కానీ జీవాత్మకి కానీ మనందరికీ కూడాను భౌతిక రూపము అనేటువంటిది శాశ్వతం కాదు. మనకి భౌతిక శరీరం ఏదైతే ఇవ్వబడిందో అది శాశ్వతమైంది కాదు, అది తాత్కాలికమైంది. ఈ శరీరము మళ్ళీ నశించిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు రాదు. ఈ శరీరం నశించిపోగానే భౌతిక జీవితంలో బద్ధజీవులు మరొక శరీరాన్ని స్వీకరిస్తారు. ఆ శరీరము ఇప్పుడున్న శరీరంలాగే ఉండకపోవచ్చు. ఈ సిద్ధాంతం అందరికీ వర్తిస్తుంది. కానీ భగవంతుడైన శ్రీకృష్ణుడికి భౌతిక శరీరం అనేది లేదు. భగవంతుని యొక్క శరీరం కూడా ఆధ్యాత్మికమైనదే. అందుకని భగవంతుడు శరీర రూపంలో కూడాను శాశ్వతుడు. మన పూర్వజన్మలు ఏవి కూడాను మనకి గుర్తుండవు, కానీ భగవంతునికి గుర్తున్నాయి. ఎందుకంటే భగవంతుని యొక్క శరీరము మార్పు చెందదు. దీనికి నిదర్శనము భగవద్గీతే. కృష్ణుడు చెప్తారు కదా, అర్జునుడు కృష్ణుని ప్రశ్నించినప్పుడు, నువ్వే ఈ భగవద్గీత సిద్ధాంతాన్ని నాలుగు 400 లక్షల సంవత్సరాలకు పూర్వము 400 లక్షల 4,000 లక్షలు 40 కోట్ల సంవత్సరాలకి పూర్వము నువ్వు ఈ జ్ఞానాన్ని సూర్య భగవానునికి చెప్పావు అంటే నేను ఎలా విశ్వసించాలి అని అర్జునుడు కృష్ణుడిని అడిగినప్పుడు, కృష్ణుడు అర్జునుడికి ఏమని చెప్పాడు? అవును, ఆ సమయంలో నువ్వు కూడా ఉన్నావు. నువ్వు నాతో శాశ్వతంగా ఉన్నటువంటి వాడివి. నాతో పాటు ప్రతిసారి కూడా నువ్వు జన్మెత్తుతున్నావు. నా నిత్య పార్షదుడు. కానీ నువ్వు ఆ స్థితిని మర్చిపోయావు, నేను మర్చిపోలేదు. మన శరీరం అలాగే ఉన్నన్నాళ్ళు మనకి మన స్థితిని, ప్రస్తుత స్థితిని మనం మర్చిపోం. ఎప్పుడైతే మన శరీరం మారిపోతుందో మనము ఆ పూర్వ శరీరంలో చేసిన కార్యక్రమాలన్నీ మర్చిపోతాం. మనకు ప్రతిరోజు ఈ అనుభవం కలుగుతూ ఉంటుంది. మనకి ఇక్కడ భౌతికంగా ఉన్న శరీరాన్ని మనం నిద్రపుచ్చుతాం. మనం నిద్రపోయినప్పుడు ఈ శరీరాన్ని పూర్తిగా మర్చిపోతాం మనం నిద్రపోయినప్పుడు. కానీ కళ వచ్చిందనుకోండి, ఆ కళలో రకరకాల కార్యక్రమాలు చేస్తుంటాం. అందుకు మనకి ఇంకో శరీరం ఇవ్వబడుతుంది. నిజానికి ఒక్కరోజు మనం ఆకాశంలో ఎగిరినట్టుగా కలగనవచ్చు. అలా కనగలుతున్నప్పుడు మన నిజ రూపాన్ని, స్థితిని మనము మర్చిపోయి ఉంటాం. నేను నిద్రిస్తున్న స్థితిలో ఉంటాను. నిజానికి ఆ స్థితిలో నీ శరీరం అని నేను ఇక్కడ మానవ రూపంలో ఉన్న శరీరంలో ఉన్నట్టు కానివ్వండి, లేకపోతే పురుషుడు, స్త్రీ, ఎవరికి పుత్రుడు, భారతీయుడు, ఇంజనీరు, డాక్టర్, ఈ విషయాలన్నీ మర్చిపోతాం. అవన్నీ మర్చిపోయి
మన కళలో ఉన్నటువంటి స్థితిని అనుభూతి చెందుతూ ఉంటాం. ఎప్పుడైతే ఈ శరీరం నశించిపోతుందో, ఈ శరీరానికి సంబంధించినటువంటి పరిజ్ఞానం అంతా కూడా నశించిపోతుంది. దానికి సంబంధించిన వివరణ చెప్తూనే విశ్వరూపం గురించి మాట్లాడుతున్నారు. నిరాకారవాదులకి ఈ విశ్వరూపం చూడడం అనేటువంటిది చాలా ఇష్టమైనటువంటి కార్యక్రమం. విశ్వరూపాన్ని గురించి మాట్లాడుకోవడం, చర్చించుకోవడం వాళ్ళకి చాలా ఫేవరబుల్ సబ్జెక్ట్. కానీ ఈ విశ్వరూపం ఎలాంటిదని చెప్తున్నాడు ఇక్కడ? భగవంతుని యొక్క బాహ్య విస్తరణ, శ్రీకృష్ణుని యొక్క బాహ్య విస్తరణ ఈ విశ్వరూపం. మనం తెలుగుగా అర్థం చేసుకోసం మనమంతా కూడాను జీవాత్మలము, ఆధ్యాత్మికులము. కానీ అత్యల్పమైనటువంటి పరిమాణంలో ఉన్నటువంటి వాళ్ళము, అణువు. భౌతికంగా దీన్ని మనం అర్థం చేసుకోలేము. కానీ ఆ అణువు అయినటువంటి మనము, ఎంతో చాలా చిన్న సూక్ష్మమైన మనము, మనకి ఆ ఆధ్యాత్మికమైనటువంటి స్వరూపం ఉన్నది. శాస్త్రాల ద్వారా మనం ఈ విషయాన్ని అవగతం చేసుకుంటాము. మన భౌతికమైన కళ్ళతోని ఆత్మని మనం చూడకపోయినప్పటికీ శాస్త్రాల ద్వారా ఇది మనకి విదితమవుతుంది. కేశాగ్ర శతభాగస్య తరూప కేశ అగ్ర, కేశం యొక్క చివరి భాగాన్ని 100 భాగాలు చేసి అందులో ఒక భాగాన్ని మళ్ళీ 100 భాగాలు చేస్తే ఎంత ఉంటుందో అంత మాత్రమే జీవాత్మ యొక్క పరిమాణము అని చెప్పబడింది. కేశాగ్ర శతభాగస్య శతదా కల్పితస్య చ. కేశాగ్ర అంటే కేశం యొక్క చిట్ట చివరి భాగం, చిన్నది. మనకి అలాంటి చిన్న భాగాన్ని చూడడానికి కష్టతరంగా ఉంటుంది. మనకి ఆలోచించండి, దాన్ని 10,000 వంతులుగా విభజిస్తే దాన్ని మనం ఎలా చూడగలుగుతాము? మన భౌతికమైనటువంటి కళ్ళతో ఆత్మని చూడలేము. అలాంటివి అనంతంగా ఉన్నాయి. అలాంటి జీవాత్మలు ఎన్ని ఉన్నాయో లెక్కించలేనన్ని ఉన్నాయి, అనంతంగా. కేశాగ్రశత భాగస్య శతాదా కల్పితస్య చ జీవభాగస విజ్ఞేయ సచిన్ సచానంత్య కల్పతి, సచానంత్య కల్పతి. అనంతంగా ఉన్నాయి. ఆ చిన్న విభాగం ఏదైతే ఉందో, అణువు అయినటువంటి శక్తి, ఆధ్యాత్మిక శక్తి భగవంతుని యొక్క ఆధీనంలో ఉంటుంది. ఎప్పుడైతే వ్యక్తి మరణిస్తాడో, మనం ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాము, అన్ని జీవాత్మలు కూడా మరణిస్తాయి. అప్పుడు జీవాత్మ న్యాయ నిర్ణయాధికారి అయినటువంటి యమరాజు యొక్క ఆశ్రయానికి తీసుకెళ్ళబడుతుంది. వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాల ప్రకారంగా, ఏ కార్యక్రమాలు అయితే నిర్వర్తించారో ఈ శరీరంలో ఉన్నప్పుడు, దాని ప్రకారంగా వాళ్ళకి తర్వాతి శరీరం ఇవ్వబడుతుంది. ఏ కార్యక్రమాన్ని చేయాలనుకున్నారో, ఏ కోరికలతో ఉన్నారో. అదేనా భగవంతుని యొక్క ఉన్నతమైనటువంటి విభాగం ద్వారా ఇవన్నీ కూడా భగవంతుడితో నిర్దేశించబడ్డాయి. ఆ కార్యక్రమాలన్నీ మళ్ళీ భగవంతుడు ప్రతి జీవాత్మ వెనకబడి వాళ్ళు ఏం చేశారని చూడు, అన్నీ కూడాను దానికి ప్రత్యేకమైన విభాగాన్ని భగవంతుడు అమర్చారు.
అది అలా జరిగిపోతూ ఉంటుంది. కర్మణ దైవనేత్రేణ మనం ఎక్కడైనా ఒక చోట భౌతికంగా ఏదైనా ఒక ప్రదేశంలో పని చేస్తున్నాం అనుకోండి, మన పని చేస్తున్నటువంటి దానికి సంబంధించి గవర్నమెంట్లో పనిచేస్తున్నాం అనుకోండి, మనం పనిచేస్తున్న విధి విధానం గురించి ఏమేమి పనులు చేస్తున్నాము, మన స్థితి ఏమిటి, బాగా చేస్తున్నామా లేదా, ఏ హోదాలో చేస్తున్నామో అదంతా కూడా సర్వీస్ రికార్డ్ అని ఒకటి మెయింటైన్ చేస్తారు. సంవత్సరాంతంలోనూ కాకపోతే వాళ్ళ వాళ్ళ కాలానుగుణంగా దాని సంవత్సరానికో 2 సంవత్సరాలకి ఎప్పుడో ఆ సర్వీస్ రికార్డ్ మనం చేసిన పనులన్నీ కూడాను ఒకసారి చెక్ చేస్తారు అంతా కూడా. దాన్ని బట్టి బహుశా సంవత్సరానికి ఒకసారి అనుకుంటాను ప్రమోషన్ ఇవ్వడమో, ఉన్నత పదవి ఇవ్వడమో, లేకపోతే మీ జీతభత్యాలు పెంచడమో, ఇతరత్రా అన్నీ కూడాను ఆ నిర్ణయాలన్నీ కూడాను ఆ సర్వీస్ రికార్డ్‌ని ఆధారం చేసుకొని నిర్ణయిస్తారు. అదేవిధంగా మనం చేసే కార్యక్రమాలన్నీ కూడా మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము, అవన్నీ కూడాను ఇలా సర్వీస్ రికార్డ్ లాగా మన జీవిత చరిత్ర అంతా కూడా రాయబడి ఉంటుంది. ప్రతి కార్యక్రమానికి మనం చేసే పనులన్నీ కూడాను భగవంతుని యొక్క విధి విధానం ద్వారా రాయబడి ఉంటుంది. అది మృత్యువు తర్వాత యమధర్మరాజు యొక్క న్యాయ స్థానానికి తీసుకెళ్ళినప్పుడు దాన్ని మనము యమధర్మరాజు నిర్ణయించే కాలము అంటారు చూడండి. దీన్ని కొంతవరకు ఖురాన్‌లో చెప్పబడినటువంటి జడ్జిమెంట్ డేతో మనము పోల్చుకోవచ్చు. అక్కడ మనకి యమధర్మరాజుచే నిర్ణయించబడుతుంది ఏ రకమైన శరీరము మనకి ఇవ్వాలి అనేది శాస్త్రబద్ధంగా. ఆ రకమైన శరీరం మనకి వసంగబడుతుంది దాని తర్వాత. ఇదంతా కూడా ఎలా నడుస్తుంది? భగవంతుడైన శ్రీకృష్ణుడి అనుజ్ఞతో నడుస్తుంది. కర్మణా దైవ నేత్రేణ జాంతుర్దేహ ఉపపత్యతే. జాంతు అంటే జీవాత్మ. జీవాత్మకి శరీరాన్ని ఇవ్వడానికి ఏ శరీరం ఇవ్వాలి అనేటువంటిది భగవంతునిచే నిర్దేశించబడినటువంటి ఉన్నత అధికారం కలిగిన వ్యక్తులను నిర్దేశిస్తారు. మనం చెప్పలేము. ఇప్పుడు నాకు రాజు శరీరం ఇవ్వండి అని మనం చెప్పలేము. ఇప్పుడు మనం భారతదేశంలో పుట్టాము, నాకు మళ్ళీ భారతదేశం శరీరమే ఇవ్వమనో, లేకపోతే అమెరికా శరీరం ఇవ్వమనో, అమెరికాలో ఉంటే ఇంకో దేశ శరీరం ఇవ్వమనో, అదే దేశానికి చెందిన శరీరం ఇవ్వమనో మనము నిర్ణయించలేము, మనం డిక్టేట్ చేయలేము. ఆ విధంగా న్యాయ నిర్ణయం జరగదు. ఎలా జరుగుతుంది? మనం చెప్పిన దాన్ని బట్టి కదా, మనం చేసిన దాన్ని బట్టి న్యాయ నిర్ణయం జరుగుతుంది. ఈ శరీరం మనకిచ్చినప్పుడు మనం పుణ్యకార్యాలు చేయాలా, పాపకార్యాలు చేయాలా, భక్తి మార్గంలో ఉండాలా, ఇంకేదైనా చేయాలా అనేటువంటిది మన నిర్ణయము, మన మీద ఆధారపడింది. ధనికుల కుటుంబంలో పుట్టడానికి కారణం ఏమని చెప్తుంది అంటే శాస్త్రము, మనం పుణ్యకార్యాలు చేయడం వల్ల పూర్వజన్మలో, పూర్వాశ్రమంలో మనం చేసినటువంటి పుణ్యకార్యాల ఫలితంగా ధనికులుగా ఉన్నతమైన కుటుంబాల్లో జన్మిస్తామని శాస్త్రం చెబుతుంది. జన్మైశ్వర్య శ్రుత శృభి. జన్మ అంటే పుట్టుక, ఐశ్వర్యము అంటే ధనము, ఐశ్వర్యము, శృత అంటే విద్య, శ్రీ అంటే అందము. పుట్టుక, ఐశ్వర్యము, ధనము, విద్య, అత్యంత విద్య, అందము, ఇవన్నీ కూడాను మనం పూర్వజన్మలో చేసినటువంటి కార్యక్రమాలకు ప్రతిఫలంగా పొందుతాము.
మనం భౌతిక ప్రపంచంలో చూస్తున్నాం కొంతమంది అత్యంత విద్యావంతులు, మేధావంతులుగా అవుతారు. కొందరికి అసలు ఎంత ప్రయత్నించినా కూడా ఆ విద్య రాదు. నేను దీన్ని ఇంతకుముందు కూడా చాలా సార్లు చర్చించుకున్నా. ఏమని అంటే, మన కర్మల ఫలితంగా మన ఈ ప్రస్తుతమైనటువంటి అనుభూతులని మనం ఏవైతే పొందుతున్నామో, పేదలు కానివ్వండి, ధనవంతులు కానివ్వండి, అందమైన రూపాన్ని పొందడం కానీ, అందవిహీనమైన రూపాన్ని పొందడం కానివ్వండి, ఐశ్వర్యాన్ని పొందడం కానివ్వండి, విద్యని గ్రహించగలగడం కానివ్వండి, మేధా సంపత్తిని కలిగి ఇవన్నీ కూడాను మన పూర్వజన్మ ఫలితంగా లభిస్తున్నాయి. ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. కారణం లేకుండా ఏది జరగదు. కొన్నిసార్లు ఆ కారణాలు మనకు తెలియకపోవచ్చు. అంత మాత్రం చేత కారణం లేదు అని మనం చెప్పలేము. జస్ట్ బై చాన్స్ అలా జరిగిపోయింది అనేటువంటిదేది ఉండదు. అలా జస్ట్ బై చాన్స్ ఏదో ఒక విధంగా అలా ధనవంతులైపోరు. ధనవంతులుగా పుట్టరు. చూడండి ఏదో ఇలా కూర్చున్నాడు సడెన్‌గా మేధావంతుడైపోయాడు. అలా జరగదు. అలా యాదృచ్ఛికంగా జరిగేటువంటి విషయాలు కావు. వీటన్నిటికి కూడా మూల కారణం ఉంటుంది. దానికి మన పూర్వజన్మ కృతము అనేటువంటిది ఉంటుంది. ఎప్పుడైతే యాదృచ్ఛికము కాదు అని చెప్పుకుంటామో దానికి కారణం ఉంటుంది. ఇలాంటి కర్మ సిద్ధాంతం ప్రకారంగా దాని ప్రకారంగా నిర్ణయం జరగ జరగకుండా ఉండి ఉంటే ఒకరు పేదవారుగా ఎందుకు పుడతారు? ఒకరు ధనవంతులుగా ఎందుకు పుడతారు? మనం చాలా సార్లు చెప్పుకుంటాం. చాలా కష్టపడతారండి. చాలా మంచి వ్యక్తులు కానీ ఎన్ని కష్టాలు వస్తున్నాయి. చాలా మంచి వ్యక్తులు ఎన్ని కష్టాలు వస్తున్నాయి. అందుకు కారణము వాళ్ళ పూర్వజన్మ కృతి. సో, మనకి న్యాయ నిర్ణయం అనేది జరిగిపోయింది. చాలా సార్లు మనం ఈ విషయం కూడా చెప్పుకున్నాము. ఎవరికి ఎలాంటి సహాయం చేయాలి అంటే జాగ్రత్తగా చేయాలి. అపాత్రదానం చేయకూడదు అని. అలా చేయడం ద్వారా మనం ఏం చేస్తున్నామంటే భగవత్ నిర్ణయాన్ని ధిక్కరిస్తున్నాం. ఎవరికైనా కూడాను యావజ్జీవ కారాగార శిక్ష పడిందనుకోండి, లేకపోతే ఉరి శిక్ష పడిందనుకోండి, అది న్యాయాధికారి నిర్ణయించారో ఆ వ్యక్తి చేసినటువంటి ఆహ్, దోషాలకి అనుగుణంగా. మనం వెళ్ళిపోయి అయ్యయ్యయ్యయ్యో! అతనికి మరణశిక్ష పడింది అని చెప్పేసో, లేకపోతే యావజ్జీవ కారాగార శిక్ష పడిందనో జాలి చూపిస్తూ జైలు గోడలు బద్దలు కొట్టి వాడిని బయటకు తెచ్చే ప్రయత్నం చేస్తే, మనం కూడా నేరస్తులం అవుతాం. ఒక పని చేయొచ్చు కావాలి అంటే, మనము ఆ వ్యక్తి గురించి మనకు తెలిసి ఉంటే, చాలా మంచివాడై ఉంటే, న్యాయమూర్తికి నివేదన సమర్పించవచ్చు. ఈ వ్యక్తి నాకు తెలుసు చాలా మంచివాడు. క్షణిక ఆవేశంలో ఈ నేరం చేశాడు. కాబట్టి మీరు దయతోని ఆ నేరానికి సంబంధించిన శిక్షని తగ్గించండి, లేకపోతే రూపుమాపండి. అలాంటివన్నీ మనము వినతి పత్రాన్ని ఇవ్వచ్చు న్యాయమూర్తికి. అందులో సందేహం లేదు. అలాగే ఎవరైనా వేదనలో ఉన్నారనుకోండి, వాళ్ళకి సంబంధించి మనం ప్రార్థన చేయవచ్చు భగవంతునికి. ఇంతకుముందు ఏవైనా పాపాలైనా చేసి ఉండవచ్చు. దయతో వాటిని క్షమించి వాళ్ళని ఆ వేదన నుంచి ఉపసంహరణ కలిగించండి. ఇప్పుడు చాలా జాగ్రత్తగా జీవితాన్ని గడుపుతున్నాడు ఆ వ్యక్తి. దయచేసి మీరు కోరుకుంటే దాన్ని అనుగ్రహించండి. ఎప్పుడు కూడాను భగవంతుని నాకిచ్చేయి ఇది కావాలి అని కోరుకోకూడదు. ఎప్పుడు కూడాను భగవంతుని మీరు కావాలనుకుంటే దయచేసి ఈ పని చేసి పెట్టండి మాకు. అలా కోరుకోవాలి భగవంతుని. ఎదుటి వాళ్ళకి చూసి మనం జాలి పడినా కూడా ఆ విధంగా జాలి పడాలి. సో, ఇలాగా మనకి మన మన కర్మల ఫలితంగా ఒక న్యాయ నిర్ణయం అనేది జరుగుతుంది. దాని మూలంగా ఎప్పుడైతే ఆ న్యాయ నిర్ణయం జరుగుతుందో తర్వాతి జీవితము దేంట్లో ప్రవేశపెట్టాలి, ఏ శరీరం రావాలని నిర్ణయించబడుతుందో దాని ప్రకారంగా మనము తర్వాతి శరీరానికి పొందడానికి కావలసినటువంటి పరిస్థితులు కల్పించబడతాయి.
తద్వారా తండ్రి యొక్క శరీరంలోకి ప్రవేశించడము, తండ్రి ద్వారా తల్లి గర్భంలోకి ప్రవేశించడము, తద్వారా మరియు మరో శరీరం అనేటువంటిది తల్లి గర్భంలో అభివృద్ధి చెందడం జరుగుతుంది. ఇదంతా కూడాను శాస్త్రము, ఊహాజనితం కాదు, లేకపోతే మూఢనమ్మకము ఇలాంటిది కాదు. అందుకనే మనము ఇంతకుముందు చెప్పుకున్నప్పుడు ఒకసారి చర్చించుకున్నాము. స్త్రీ పురుషుల కలయిక కూడాను ధర్మబద్ధంగా జరిగితే అది నేనే అని కృష్ణుడు చెప్పాడు. అందుకని గర్భ నిరోధకమైనటువంటి పద్ధతులు ఏవి ఉపయోగించకూడదు అని శాస్త్రం నిర్దేశిస్తుంది. దాన్ని చేయడం వల్ల ఏం చేస్తున్నాము? ఒక జీవాత్మ ఆవిర్భవించకుండా మనం నిరోధిస్తున్నాము. మనము ఆత్మని సంహరించలేము, నిజమే. కానీ ఒక ఆత్మ తను పొందవలసిన స్థితిని పొందకుండా మనం నిరోధిస్తున్నాం. తద్వారా అది ఏం చేయబడుతుంది? ఆ జీవాత్మ మళ్ళీ అక్కడి నుంచి ఎన్నో కష్ట నష్టాలు కోర్చి ఇంకో తల్లి గర్భంలో ప్రవేశపెట్టబడుతుంది. మనము అలాగా భగవంతుడిచే నిర్దేశించినటువంటి ఒక నిర్ణయాన్ని ధిక్కరించిన వాళ్ళం అవుతాం. కాబట్టి దానివల్ల మనం ప్రభావితం చెందుతాం. ఎలాంటి ప్రభావం మన మీద ఉంటుంది అంటే, ఒక పాపకార్యం చేసిన వాళ్ళము అవుతాము. చాలా సూక్ష్మమైనటువంటి కర్మ సిద్ధాంతము అనేటువంటిది కచడతప గజడతమల్లాగా చకటకా చెప్పుకొని ఇది 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 అని చెప్పడం కాదు. చాలా సూక్ష్మమైనది, చాలా నిర్దిష్టమైనది, సూక్ష్మమైనది. మనం గమనించినట్లయితే ఏదైనా ఒక వస్తువు సూక్ష్మంగా మారుతున్న కొద్దీ దాని నిర్దిష్టత ఇంకా పెరుగుతూ ఉంటుంది. మనం భౌతిక శరీరము, బాహ్యంగా కనిపించే మానవ శరీరాన్ని, స్థూల శరీరాన్ని, మళ్ళీ సూక్ష్మ శరీరము అని చెప్పుకున్నాం. ఎంత సూక్ష్మంగా మారిపోతుంది, అది సటిల్, చాలా చాలా నిర్దిష్టంగా మారుతూ ఉంటుంది. అలాగే ఈ కర్మ సిద్ధాంతం ఏదైతే ఉందో చాలా బలీయమైంది, నిర్దిష్టమైంది. అది చాలా ఉన్నతులైనటువంటి భగవంతునితే ఈ శాస్త్రము, కర్మ సిద్ధాంతము అనేటువంటిది ప్రవేశపెట్టబడింది. దీన్ని సక్రమంగా నిర్వర్తించడానికి కావలసినటువంటి అధికారులను కూడా భగవంతుడు నియమించేశాడు. దాని ప్రకారము ఈ కార్యక్రమాలు నిర్వర్తించబడతాయి. సో ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఈ సూక్ష్మమైనటువంటి జీవాత్మ తన స్థితిగతులను బట్టి మళ్ళీ ఇంకో శరీరాన్ని పొందుతూ ఉంటుంది. దాన్ని మనం చూస్తున్నాం. మనకి తెలుసు, మనకి గర్భము ధరించిన స్త్రీ వెంటనే శిశువుని ప్రసాదించదు. వెంటనే శిశువు గర్భం నుంచి బయటికి రాడు. అది అభివృద్ధి చెందడానికి సమయం పడుతుంది. నవమాసాలు మోసి అంటారు చూడండి. అంటే ఈ నవమాసాలు ఏవైతే చెప్పబడిందో ఆ 9 మాసాలు ఆ జీవాత్మ పరిణతి చెందుతూ శిశువుగా మారుతుంది, ఆ దేహాన్ని సంతరించుకుంటుంది. దాన్ని మనము మాసం మాసం ఎలా దేహము అభివృద్ధి చెందుతుందో మనకున్నటువంటి టెక్నాలజీ పరిజ్ఞానంతోనే దాన్ని కూడా మనం చూడగలుగుతాం. సోనోగ్రఫీ అనేదో అంటారు కదా, దాంతో తల్లి గర్భంలో శిశువు ఎలా అభివృద్ధి చెందుతుందో కూడా చూడొచ్చు. మెల్లమెల్లిగా మెల్లమెల్లిగా కాళ్ళు, చేతులు, కళ్ళు ఇవన్నీ ఎలా రూపం సంతరించుకుంటాయో మనం చూస్తాం. చిన్న చింతగింజలా ఉంటుందట, పల్లి గింజంత చిన్నగా ఉంటుందట. జీవాత్మ ముందు గర్భము దాల్చింది అనేటువంటి విషయం పరిగణలోకి రాగానే, అది గుర్తించగానే అప్పుడు గమనిస్తే జీవాత్మ చిన్న పల్లి గింజంత రూపంలో ఉంటుంది. అది కాస్త మెల్లిమెల్లిగా ఈ నవమాసాల్లో పెరిగి ఒక శిశు రూపాన్ని దాల్చుతుంది. సో ఈ ఈ ఈ
ఉద్భవన అనేటువంటిది కూడా నిజానికి ఎలా జరుగుతుంది అంటే, నూతన శరీరాన్ని కొత్తగా సృష్టించినప్పుడు నిజానికి జీవాత్మ దాంట్లో ప్రవేశిస్తుంది అని చెప్పబడింది. జీవాత్మ ప్రవేశించాక ఆ శరీరం యొక్క అభివృద్ధి జరుగుతుంది. ముఖ్యంగా ఇదంతా చెప్పడానికి మూల కారణం ఏంటి అంటే, జీవాత్మకి ఇలాగా తను చేసిన కార్యక్రమాలను బట్టి తర్వాతి శరీరం అనేటువంటిది ఉపసంగపడుతుంది. ఆ శరీరము ఎలా అభివృద్ధి చెందుతుంది అనేటువంటిది విశదీకరించి చెప్పారు. మనమున్న శరీరం కూడా అభివృద్ధి చెందిందే. అదేవిధంగా భగవంతుని యొక్క విశ్వరూపం ఏదైతే ఉందో, భగవంతుని యొక్క బాహ్య శక్తితో ప్రకటితమైంది. అంతర్గత శక్తి, బాహ్య శక్తి అని మనం చదువుకుంటాం కదా! భగవంతుని యొక్క బాహ్య శక్తితో ఈ విశ్వరూపము అనేటువంటిది ప్రకటితమైంది. అది కూడా ఒక శరీరమే. మన శరీరము రకరకాల కార్యక్రమాలు నిర్వర్తించడానికి కారణం ఏమిటంటే, మన శరీరంలో ఒక ఆధ్యాత్మిక శక్తి ఉంది. అదే మనము. మనమున్నాము. మనతో పాటు పరమాత్మ కూడా ఉన్నాడు కాబట్టి, మనము ఈ శరీరంతో రకరకాల కార్యక్రమాల్ని చేయగలుగుతున్నాం. ఇది మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. వైజ్ఞానికవేత్తలు దీన్ని అర్థం చేసుకోలేరు. ఎందుకనంటే, ఆత్మని దూరం చేసి సత్యాన్ని సంగ్రహించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఆధ్యాత్మికతని, ఆత్మని, భగవంతుని దూరం చేస్తే పరమసత్యం అనేటువంటిది ఏది కూడా బోధపడదు. ఎందుకంటే పరమసత్యమే స్వయంగా భగవంతుడు. కానీ ఆత్మని గురించి మాట్లాడకపోవడము, దాని గురించి రీసెర్చ్ చేయకుండా ఉండడం అంటే పరిశోధనలు చేయకుండా ఉండడం అనేటువంటిది అజ్ఞానానికి ఒక రకమైన పరాకాష్ట. ఎందుకనంటే ఎవరైనా కనీస పరిజ్ఞానం ఉన్న మనలో ఎవరైనా కూడా మనం చెప్పగలము, జీవాత్మ ఈ శరీరము రకరకాల ప్రక్రియలను ఎప్పటిదాకా చేయగలుగుతుంది? జీవాత్మ ఉన్నన్నాళ్ళు, బ్రతికున్నన్నాళ్ళు. ఎప్పుడైతే మృత్యువుని చేరుకుంటుందో, జీవాత్మ ఈ శరీరాన్ని వదిలేస్తుందో, మృత్యు సంభవిస్తుందో, ఆ మృత శరీరము ఏ ప్రక్రియని చేయలేదు. సో దాన్ని బట్టి మనకి దాని గురించి చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు ఏమిటంటే, ఆత్మ, జీవాత్మ శరీరంలో ఉన్ననాళ్ళే చిన్న పనులు కానీ, పెద్ద పనులు కానీ, భౌతికం కానీ అన్ని రకాల కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. అదేవిధంగా ఈ భౌతిక సృష్టి కానివ్వండి, భౌతిక సృష్టిగా ప్రకటితం అవడం కానివ్వండి, ఇవన్నీ కూడాను ఎలా జరుగుతున్నాయంటే కృష్ణుడు దానిలో ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది పెద్ద కష్టమైన విషయం కాదు. ఇప్పుడు శరీరం అభివృద్ధి చెందాలి అంటే ఆత్మ దాంట్లో ప్రవేశించినప్పుడు అభివృద్ధి చెందుతుంది ఆత్మ ద్వారా. మనము ఈ శరీరంలో ఉన్నన్నాళ్ళు శరీరము రకరకాల కార్యక్రమాలు నిర్వర్తించగలుగుతుంది. ఎప్పుడైతే మనం శరీరం వదిలి పెడతామో ఇది మృతంగా మారిపోతుంది. ఏ క్రియలు కూడా చేయలేదు అనే విషయం తెలుసుకోవడానికి చాలా కష్టపడాల్సిన అవసరం లేదు. ఇంగిత జ్ఞానం సరిపోతుంది. దానికి సంబంధించినటువంటి వివరణాత్మకంగా వైజ్ఞానిక వివరణని సాంకేతికంగా ఎలా జరుగుతుంది అదంతా కూడాను మనకి భగవద్గీతలో చెప్పబడింది. ఇష్టాభ్యం ఇదం జగత్ ఏకాంశేన స్థితో జగత్. మనకి 10వ అధ్యాయంలో వస్తుంది ఇది. 42వ శ్లోకం అనుకుంటా. ఇష్టాభ్యం విధం జగత్ ఏకాంశేన స్థితో జగత్. అర్జునుడు కృష్ణుని అడిగినప్పుడు, కృష్ణ దయచేసి మీరు మీ శక్తులు ఎలా పనిచేస్తాయో మాకు వివరించండి అని అర్జునుడు అడుగుతాడు 10వ అధ్యాయంలో. దానికి సంబంధించిన వివరణాత్మకత సూక్ష్మంగా అక్కడ వివరించిన, స్థూలంగా ఇంకా వివరంగా ఎక్కడ చెప్తాడు? 12వ అధ్యాయంలో చెప్తాడు భగవంతుడు భక్తి యోగంలో. కృష్ణుడి యొక్క శక్తులన్నీ కూడా ఎలా పనిచేస్తున్నాయి అనే విషయాన్ని కృష్ణుడు 12వ అధ్యాయంలో అర్జునుడికి తెలియజేస్తాడు.
మన శక్తి ఎలాగైతే ఈ శరీరం మీద ప్రభావం చూపించి పనిచేస్తుందో, కృష్ణుడి యొక్క శక్తి ఈ సృష్టి మొత్తం కూడా, ఈ విశ్వరూపం మీద కూడాను పనిచేస్తుంది. సో, ఈ శక్తులన్నీ ఎలా పనిచేస్తున్నాయనే దానికి సారాంశాన్ని మనకి 12వ అధ్యాయం భగవద్గీతలో చెప్తారు. ఏంటది? శ్లోకం వస్తుంది ఒకటి మనకి. అథవా అథవా బాహునైతేన కిం జ్ఞాతేన త్వార్జున అనుకుంటాడు. సో అర్జున, ఇప్పుడు నేను మీకు నా శక్తులన్నీ ఎలా పనిచేస్తాయో వివరిస్తాను. వాటన్నింటినీ కూడాను మీరు సారాంశంగా స్వీకరించవచ్చు. నేను నా ఒక విస్తార రూపంలో ఈ భౌతిక జగత్తులోకి ప్రవేశిస్తాను. దాని మూలంగానే ఈ భౌతిక జగత్తంతా కూడాను స్థిరంగా ముందుకు సాగుతుంది అని భగవంతుడైన కృష్ణుడు అర్జునుడితో చెప్తాడు భగవద్గీతలో. భౌతిక శరీరం మనం ఏదైతే ఇప్పుడు చూస్తున్నామో అది మన శరీరం కాదు, మనకి ఆధ్యాత్మిక శరీరం ఉంది. మనం ఈ భౌతిక శరీరానికి భిన్నమైన వాళ్ళము. దీన్ని మనం ఇప్పుడు ధరించి ఉన్నాము. ఇది శాశ్వతమైంది కాదు, ఇది తాత్కాలికమైంది. మన నిజమైనటువంటి స్థితి, మన నిజమైనటువంటి శరీరం ఏదైతే ఉందో ఈ భౌతిక శరీరం లోపల ఉంది. మనము అని చెప్పుకుంటున్నామే ఆత్మ అని. ఆత్మకి రూపం ఉంది. ఆ రూపము అది ఆధ్యాత్మికమైంది. మన ఈ శరీరాన్ని ఏమని చెప్పారు? దుస్తులతో పోల్చారు. బాహ్యంగా ధరించే దుస్తులు లాంటిదే ఈ శరీరం కూడాను ఆత్మ ధరిస్తుంది. దుస్తులు ఎప్పుడు మనము సమకూర్చుకుంటాము? మనకి ఇక్కడ శరీరం ఉన్నప్పుడు కదా, ఆ శరీరానికి సంబంధించినటువంటి ఆకృతిని పోలిన దుస్తుల్ని మనం ధరిస్తాం. దీనికి చాలాసార్లు ప్రభుపాద ఉదాహరణ చెప్పుకుంటారు. మనం కూడా 1-2 సార్లు చర్చించినట్టున్నాం. మనకి చేతులు ఉన్నాయి కాబట్టి మనం వేసుకునేటువంటి కోట్ ఏదైనా కుట్టించుకున్నాం అనుకోండి, దానికి కూడా చేతులు పెడతాం. కోటుకు కూడా చేతులు ఉన్నాయి. ఆ చేతులు ఎక్కడి నుంచి వచ్చాయి? దేని నుంచి వచ్చాయి? మనకి చేతులు ఉన్నాయి కాబట్టి కోటికి కూడా చేతులు పెట్టాము, దాన్ని ధరించడానికి, అనువుగా ఉండడానికి. కానీ మనమే ఆ చేతులు కానీ, కోటుకున్నటువంటి చేతులు కానీ, కోటు కానీ కాము. అదేవిధంగా మనకి ఆధ్యాత్మిక రూపం ఉంది. చాలా సూక్ష్మమైంది, ఆ సందేహం లేదు. అందువల్లనే ఆ సూక్ష్మ రూపం ఉండడం వల్లనే మన చేతులు అభివృద్ధి చెందుతున్నాయి, కాళ్ళు అభివృద్ధి చెందుతున్నాయి, తల మరియు ఇతర భాగాలన్నీ కూడా అభివృద్ధి చెందుతున్నాయి. ఆ అభివృద్ధి చెందిన శరీరం అంతా కూడాను భౌతికమైనది. ఇక్కడ మనకి ఈ శ్లోకంలో వ్యక్తులకి విశ్వరూపం వైపు ఆసక్తి ఉంటుంది, చాలా ఆసక్తి ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎవరని చెప్పారు? ముఖ్యంగా నిరాకారవాదులు ఈ విశ్వరూపానికి చాలా ఆసక్తి పరులై ఉంటాడు, విశ్వరూపాన్ని చూడాలని. ఎందుకనంటే కృష్ణుడిని వ్యక్తిగా వాళ్ళు ఊహించుకోలేరు. ఇలా విశ్వరూపంలో ఏముందని చెప్పాము మనం 11వ అధ్యాయంలో చదువుకుంటాము. అనంతమైనటువంటి నోళ్ళు, ఒక్కొక్క నోటి ద్వారా రకరకాల ప్రక్రియలు జరుగుతున్నాయి. అనంతమైనటువంటి విశ్వాలు ఒక నోటి నుంచి మరోలోకి ప్రవేశిస్తూ ఉన్నాయి. లెక్కలేనన్ని తలలతో, అనేకమైనటువంటి బాహువులతో భగవంతుడు విశ్వరూపంలో ప్రకటితమై ఉంటాడు. అలాంటివి చూసినప్పుడు వాళ్ళు నిరాకారవాదులు అది భగవంతుని రూపము అనేటువంటి భావనలో ఉంటారు. ఎందుకంటే కృష్ణుని ద్విభుజ రూపంలో, దివ్యసుందర రూపాన్ని, శ్యామసుందర రూపాన్ని వాళ్ళు ఊహించుకోలేరు. అలాగా మనుషులు మాత్రమే ఉంటారు, జీవాత్మలు మాత్రమే ఉంటాయి. భగవంతుడు అలా ఉంటాడు అనే దాన్ని వాళ్ళు అవగతం చేసుకోలేరు, దాన్ని ఆస్వాదించలేరు, అంగీకరించలేరు. నిజానికి భగవంతుడైన కృష్ణుడు చాలా సరళంగా, సున్నితంగా దివ్యసుందర ద్విభుజ రూపంలో దివ్యసుందరంగా ఉంటారు. ఈ కార్యక్రమాలన్నీ కూడాను అద్భుతమైనవి. ఇలాగా ఒక విశ్వరూపంలో చూసినప్పుడు నిరాకారవాదులు, భక్తి వైపు ఆకర్షణ లేని వాళ్ళు, భగవంతుని పరిజ్ఞానం లేని వాళ్ళు దానికి ఆకర్షితులు ఎందుకవుతారంటే ఇది నాకన్నా భిన్నంగా ఉంది,
చాలా పెద్ద ఆకారం. ఇది రకరకాల పనులు చేస్తుంది అంటే నమ్మొచ్చు. ఇవన్నీ నేను చేయలేను. ఎందుకంటే నేను చాలా స్వల్పమైన వాడిని అనేటువంటి భావనతోని విశ్వరూపాన్ని వాళ్ళు స్వీకరిస్తారు. శ్రీల ప్రభుపాదుల వారు దీనికి సంబంధించిన వివరణ ఇస్తూ ఒకానొక సందర్భంలో ఒకసారి చెప్తారు. వాళ్ళకి చిన్న అగ్ని, పెద్ద అగ్నికి పెద్దగా తేడా తెలీదు. చిన్న అగ్ని నిప్పు రవ్వ అంటాం చూడండి. అగ్నికణం, నిప్పు రవ్వ కూడా నిప్పును రాజేస్తుంది. కానీ అది కొంత తక్కువ భాగాన్ని మాత్రమే కాల్చివేయగలుగుతుంది. చిన్న అగ్నిరవ్వ బట్ట మీద పడిందనుకోండి, దాని శక్తిని బట్టి ఎంత ప్రభావితంగా అది ఉంది అనే దాన్ని బట్టి అది వెంటనే ఆ బట్టని కాల్చేస్తుంది. వెంటనే ఆ ప్రాంతం అంతా కూడా నల్లగా మారిపోతుంది. చిన్న ప్రాంతాన్ని, ఎందుకంటే చిన్న నిప్పురవ్వ పడింది కాబట్టి. అదేవిధంగా మనకి భగవంతుడైన కృష్ణుడికి ఉన్నటువంటి తేడా, భగవంతుడు చాలా గొప్పవాడు. మనం నిన్న కూడా అనుకున్నాం కదా, గాడ్ ఈజ్ గ్రేట్, గొప్పవాడు అని అన్ని శాస్త్రాల్లో కూడా చెప్తారు. బైబిల్‌లో చెప్పారు. అల్లాహు అక్బర్ అని ఖురాన్‌లో చెప్పారు. వేదశాస్త్రంలో కూడా చెప్పారు. కానీ వేదశాస్త్రాల్లో ఎంత గొప్పవాడు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. గొప్పవాడు ఓకే. కానీ భగవంతుడు ఎంత గొప్పవాడు అనేటువంటి విషయాన్ని వివరణాత్మకంగా మనకి వేదశాస్త్రాల్లో లభిస్తుంది. భగవంతుడు చాలా గొప్పవాడు. మనము చాలా అత్యల్పులము, అల్పమైనటువంటి స్థితిలో ఉన్నాము. నిజానికి గుణగుణాల గురించి సంబంధించి మనం చెప్పుకుంటాం, చాలా సార్లు చెప్పుకుంటాము. గుణాలకు సంబంధించి మనకి భగవంతుడికి తేడా లేదు. పెద్ద అగ్ని, చిన్న అగ్ని 2 కూడా కాలుతాయి. కాలడము అనేటువంటి గుణంలో అగ్నిలో తేడా లేదు. కానీ చిన్న నిప్పురవ్వ పెద్ద అగ్నిని రాజేయలేదు, అగ్నిని సృష్టించలేదు. అదేవిధంగా మనము భగవంతుల్లో ఒకే రకమైన గుణాలున్నాయి. కానీ మనలో ఉన్నటువంటి ఆ గుణాల పరిమాణము చాలా తక్కువ, శక్తి చాలా తక్కువ. మనము కొన్ని విషయాలలో పరిణతి చెంది చాలా అద్భుతము అని సెలబ్రేట్ చేసుకుంటాము. ఖగోళానికి పంపించడానికి ఒక చిన్న క్యాప్సూల్ అంటారు కదా, రాకెట్. క్యాప్సూల్ రూపంలో ఉన్నటువంటి ఒక రాకెట్‌ని తయారు చేసి మనము చాలా ఆనందాన్ని అనుభవిస్తాము. చాలా గొప్ప ఆవిష్కరణ అని మనము సెలబ్రేట్ చేసుకుంటాము. ఇది నిజానికి భగవంతుడిని ఇమిటేట్ చేయడం, భగవంతుని అనుకరించడం. ఎందుకు? భగవంతుడు ఈ ఖగోళాలన్నింటినీ కూడాను ఆకాశంలో అలా స్థిరంగా ఉండేలాగా చేయగలుగుతున్నాడు. ఒక కక్షలో నిలబడి ఆ కక్షలో పయనించేలాగా చేయగలుగుతున్నాడు. ఆకాశంలో అవి తేలియాడుతున్నాయి. సూర్యుడు, చంద్రుడు, ఆకాశం ఇవన్నీ కూడాను భగవంతుని సృష్టి. మనం అవన్నీ చేయలేము. చిన్న స్పుత్నిక్ చిన్న రాకెట్‌ని మనము ఆకాశంలో ఎగురవేసే ప్రయత్నం చేసాము. అది సఫలీకృతమైతే గర్వపడతాము. మనకు కూడా అంటే దీన్ని బట్టి అర్థమవుతుందంటే మనకు కూడా సృష్టించాలి అనేటువంటి కోరిక ఉంది. ఎందుకంటే భగవంతుడు సృష్టిస్తున్నాడు కాబట్టి ఆ సృష్టిని మనం కూడా చేయాలనేటువంటి కోరిక, అభిలాష, ఆ గుణము మనలో కూడా ఉంది. క్రియేటివిటీ, సృజనాత్మకత. కానీ నిజమైనటువంటి సృజనాత్మకత ఎక్కడుంది? భగవంతునిలో అపారంగా ఉంది. భగవంతునిలో ఉంది కాబట్టి మనలో కూడాను కొద్దిగా ప్రకటితమవుతుంది, చిన్నగా అది. భగవంతుని యొక్క సృజనాత్మకతని మన సృజనాత్మకతతో పోల్చలేము. చాలా అల్పమైంది మనది. మనకు కూడా ఆ సృజనాత్మకత ఉంది గానీ, భగవంతుడికి ఉన్నటువంటి సృజనాత్మకతతో సమానమైనటువంటిది కాదు. ఇది సారాంశం. సారాంశం ఏంటంటే, జీవాత్మ ఎప్పుడు కూడా భగవంతుడు కాలేడు. భగవంతుడిని అనుకరించవచ్చు చాలా సార్లు. కానీ స్వల్పంగా మాత్రమే భగవంతుడు చేసిన ప్రక్రియలో మనం చేయగలం. మనం ఇలాగా భగవంతుడిలాగా అనంతమైన ఖగోళాన్ని సృష్టించలేము. మనం చేసే పనులన్నీ, మానవులుగా మనం చేసే పనులన్నీ ఎలా ఉంటాయి అంటే,
చిన్న పిల్లాడు పెద్దవాళ్ళని చూసి కొన్ని అనుకరిస్తుంటారు. చిన్న చిన్న బొమ్మలు పెట్టేసుకొని పెద్దవాళ్ళు నిజ జీవితంలో చేసే పనులన్నీ వాళ్ళు చేస్తుంటారు. బొమ్మల పెళ్ళిళ్ళు చేయడం అంటాను చూడండి. నిజమైన పెళ్ళిళ్ళను చూసి చిన్న పిల్లలు బొమ్మల పెళ్ళిళ్ళు చేస్తుంటారు, అనుకరిస్తూ ఉంటారు. సో, అలాగే మనం కూడాను భగవంతుడిని అనుకరించి ఏదో చేసే ప్రయత్నం చేస్తాం. దాన్ని మేధా సంపత్తి అని, శాస్త్రము అని, ఇతరత్ర రకరకాల నామాలు దానికి ఇచ్చుకుంటూ ఉంటాం. చిన్న పిల్లలైతే ఎలాగా బొమ్మల ఆటలో బొమ్మల పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటారో, మనం చేసే ప్రక్రియ కూడా అలాంటిదే. ఆ చిన్న చిన్న పనులు చేసి మనకి మనం మేధావంతులుగాను, సైంటిస్టులుగాను, తత్వవేత్తలుగాను ప్రకటించుకుంటాం. అంతే. నిజం చెప్పాలంటే భగవంతుని శక్తి ముందు మనం చాలా చాలా అల్పులం అసలు. ఇన్‌కంపారబుల్, పోల్చడానికి కూడా ఏమీ లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళం. అది మనము అర్థం చేసుకోవాలి. అది ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో మన స్థితిని, మనం ఎంత అల్పులమో భగవంతునితో పోలిస్తే అనేటువంటిది అర్థమవుతుందో, మనం అప్పుడు భగవంతుని భక్తిలో ఉండగలుగుతాము. అదే భక్తి యోగం అంటే భగవంతుని యొక్క గొప్పతనాన్ని సక్రమంగా అర్థం చేసుకొని, మనకి భగవంతునికి ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకొని, దాని ప్రకారంగా జీవించడమే భక్తి యోగము అని పిలువబడుతుంది. అహంకారంతో కూడిన వ్యక్తులు సరియైన పరిజ్ఞానం లేకుండా తామే దేవుళ్ళం అని చెప్పుకునే వాళ్ళుంటారు. ఫూలిష్. అంటే మూఢము అంటే అజ్ఞానము. అజ్ఞానానికి పరాకాష్ట. మనము భగవంతులం ఎలా అవుతాము? కొన్ని గుణాలు మనలో ఉండవచ్చు. చాలా అత్యల్పంగా ఉండవచ్చు. ఆ గుణాన్ని ఎంతవరకు పెంపొందించుకోవచ్చో మనం నిన్న ఒక శ్లోకంలో ప్రభుపాదుల వారు విశదీకరించి చెబుతారు. భగవంతుని యొక్క గుణగణాల్లో ఎంత శాతము జీవాత్మ చేకూర్చుకోగలదో చెబుతారు. 78% కదా! బ్రహ్మకుండేటువంటివి. అంతవరకు మనం వెళ్ళే అవకాశం ఉంది. బ్రహ్మకుండ గుణాన్ని కూడా మనము సంతరించుకునేటువంటి అవకాశం ఉంది. అవి గుణాలు లెక్కలో మాత్రమే, పరిమాణంలో కాదు మళ్ళీ. సో, ఎవరు కూడా భగవంతుడు అని చెప్పడానికి వీల్లేదు. ఎవరైనా చెప్తున్నారు అంటే వాళ్ళ అజ్ఞానంతో కూడుకున్న వాళ్ళు మూర్ఖులు అని అర్థం చేసుకోవాలి. సో, ఇలాగా భగవంతుని యొక్క నిజ స్థితిని తెలియని వాళ్ళు, ముఖ్యంగా నిరాకారవాదులు భగవంతుని యొక్క విశ్వరూపానికి ఆకర్షితులై దాన్ని అభినందిస్తూ ఉంటారు. కానీ కృష్ణుడి యొక్క ద్విభుజ రూపాన్ని ఆరాధించడానికి వాళ్ళు ఇష్టపడరు, అంగీకరించరు. వాళ్ళేమంటారు, "ఓహ్! కృష్ణుడా? కృష్ణుడు మామూలుగా ఉన్నాడు. మనలాంటి వాడే. అందుకని నేను కృష్ణుడిని కాదు ఆరాధించేది, ఈ విశ్వరూపాన్ని ఆరాధిస్తాను" అంటారు. కానీ ఈ విశ్వరూపం కూడా భగవంతుడైన కృష్ణుడి యొక్క శక్తి. ఆ విషయం వాళ్ళకి తెలీదు. మాయాగుణైర్విచితం, మాయాగుణై విరచితం. కృష్ణుడి యొక్క మాయాగుణైర్ విరచితం మహదాదిభిర్ ఆత్మని. కృష్ణుడి యొక్క మాయాశక్తిచే, భౌతికమైన శక్తిచే ఇది ప్రకటితమైంది. ఈ మాయాశక్తి కూడా భగవంతుడైన కృష్ణుడి యొక్క శరీరమే. కృష్ణుని యొక్క శరీరం నుంచే ఆవిర్భవించింది కాబట్టి ఈ భౌతిక ప్రపంచం కూడా కృష్ణుడి నుంచే ఆవిర్భవించింది. ఆధ్యాత్మిక ప్రకృతి కూడాను, ఆధ్యాత్మిక శక్తి అంతా కూడా భగవంతుని శరీరం నుంచే ఆవిర్భవించింది. ఈ భౌతిక శక్తి కూడా భగవంతుని శరీరం నుంచే ఆవిర్భవించింది. మనం ఏది చూస్తున్నా కూడాను, మనము మొన్న కూడా ఒకరోజు చర్చించుకున్నాం. మనం ఏది చూస్తున్నా కూడాను అవన్నీ కూడాను భగవంతుడైన కృష్ణుడి యొక్క శక్తులే. విష్ణు పురాణంలో చెప్పబడినట్టుగా అఖిలం జగత్ ఏకాదశ స్థిత యజ్ఞే, ఏకాదశ స్థిత యజ్ఞే జ్యోత్స్నా విస్తారిం యథా
పరశ్చ బ్రహ్మణ శక్తిస్ తతేదేం అఖిలం జగత్. అఖిలం జగత్. ఈ విశ్వరూపం ఏదైతే మనం చెప్పుకుంటున్నామో భగవంతుని యొక్క పరాశ బ్రాహ్మణ శక్తి, భగవంతుని యొక్క బాహ్య శక్తికి ప్రతిరూపం. ఎలా? ఏకాదశే స్థిత శాగ్ని, అగ్నిలాగా. సూర్యుని ఉదాహరణ తీసుకున్నాను కండి, పెద్ద అగ్నిగోళం సూర్యుడు. ఈ భౌతిక ప్రపంచంలో మనం చూసేటువంటి పెద్ద అగ్నిగోళం ఏమిటంటే సూర్యుడు. అది ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో స్థిరపడి ఉంది. సూర్యుడు అలాగా డిస్ట్రిబ్యూట్ చేయలేదు, అన్ని చోట్లకి పంపబడలేదు. కానీ సూర్య రశ్మి ఏదైతే ఉందో, సూర్యరశ్మి అన్ని చోట్లకి పంపించబడి, సూర్యగోళం ఎక్కడుందో అక్కడే ఉంది. ఈ ప్రపంచం అంతా కూడాను సూర్యశక్తితో వెలుతురును ప్రసాదించుకుంటుంది. అది చాలా ముఖ్యమైన విషయం కాదు. ముఖ్యమైన విషయం ఏంటంటే సూర్యగోళం ఉంది కాబట్టి సూర్యరశ్మి ఉద్భవిస్తుంది, అదే ప్రపంచవ్యాప్తంగా మనకి లభ్యమవుతుంది. సూర్యగోళము ఒక ప్రత్యేకమైన స్థితిలో ఉంది, దాన్ని లోకలైజ్ ఒక ప్రదేశంలో ఉంది. సూర్యుడు ఎలాగైతే వెలుతురిని మరియు వేడిని ప్రసాదిస్తున్నాడో, ఒకే చోట ఉండి ఇదంతా చేస్తున్నాడు. అదేవిధంగా కృష్ణుడు ఎప్పుడు కూడా గోలోక బృందావనాన్ని వదిలేసి ఒక క్షణం కూడా ఆయన బయటికి రాడు. అక్కడ ఆనందమయోభ్యాస్యాత్, ఆనందమయ జీవితాన్ని భగవంతుడు గోలోకంలో గోపికలతో గోపపాలకులతో ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. గోలోక బృందావనంలో అతని యొక్క శక్తి, ప్రభవ, తేజస్సు, అతనిలోని తేజస్సే ఈ భౌతిక ప్రకృతిని అంతా కూడా సృష్టించి నడిపిస్తుంది. కృష్ణుడు ఆడుకోవడం అంటే ఎలాంటి ఆటని, చాలా ఆనందమయోభ్యాస్యాత్, ఆనందకరమైనటువంటి జీవితాన్ని అక్కడ గలుపుతున్నాడు. అక్కడ ఆనందకరమైన జీవితాన్ని గడుపుతున్నాడు కదా, ఇక్కడ మరి కృష్ణుడు లేడు, అక్కడే ఉన్నాడు అనడానికి లేదు, అది సరికాదు. గోలోక ఏవ నివసత్వ అఖిలాత్మభూతో, అది కృష్ణుడు. గోలోక ఏవ నివసత్వ అఖిలాత్మభూతో, ప్రతిక్షణం గోలోకంలో స్థిరంగా ఉన్నాడు. నివసత్వ అఖిలాత్మభూతం, మళ్ళీ అఖిలాత్మ అంటే అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు. అది కృష్ణుడి యొక్క స్థితి. మనం ఇక్కడ మన ప్రదేశంలో కూర్చొని ఉన్నాం అంటే మనం బయట ఎక్కడా లేము, మనం ఇక్కడే ఉన్నాము. అది మన స్థితి. కానీ కృష్ణుడి స్థితి అది కాదు. గోలోక బృందావనాన్ని వదిలేసి ఒక్క క్షణం కూడా ఉండడు ఆయన, కానీ అంతటా వ్యాప్తి చెంది ఉన్నాడు. అది కృష్ణుడి యొక్క స్థితి. అండాంతరస్థ పరమాణు చయాంతరస్థం గోవిందమాది పురుషం తమహం భజామి, బ్రహ్మ సంహితలో చెప్తారు. ఈ మొత్తం సృష్టిలోని అణువులోన భగవంతుడు ప్రకటితమై ఉన్నాడు. ప్రతి ఖగోళంలోనే కాదు, ప్రతి ఖగోళంలోని ప్రతి అణువులో కూడా భగవంతుడు. అది కృష్ణుడు. కృష్ణుడు అక్కడ గోప బాలికలతోనే గోప కుమారులతోనే ఆడుకుంటున్నాడు కాబట్టి, గోపికలతోని మిత్రుడిగా, గోప బాలికలతో మిత్రుడిగా, అలాంటి ప్రక్రియలో మామూలుగా మనలాగే ఆడుకుంటున్నాడు కాబట్టి ఆయన మామూలు వ్యక్తి, మనలాంటి వ్యక్తి అనుకునేటువంటి ఆలోచన చేయకూడదు. అది చేసే వాళ్ళు ఎలాంటి వాళ్ళని చెప్తున్నారు? మూర్ఖులు. అందుకని కృష్ణుడి యొక్క కార్యక్రమాన్ని మనం అనుకరించకూడదు, ఆయన బోధనని అనుసరించాలి. కృష్ణుడు గోపికలతో ఆనందమయ జీవితాన్ని గడిపాడు కాబట్టి నేను కూడా కొంతమంది యువతులని సమకూర్చుకొని ఆనందాన్ని అది రాసుకెళ్తాం. అది సరైన పద్ధతి కాదు. అలా చేయాలి అనుకుంటే నువ్వు కూడా భగవంతుడిలాగా అన్ని విశ్వాలని ఆక్రమించి అన్ని చోట్ల ఉండగలిగితే అలాంటి పనులు చేయవచ్చు. ఆవిడ మనం చేయలేం కదా.
సో అందుకని కృష్ణుని అనుకరించే ప్రయత్నం చేయకూడదు. అందుకని కృష్ణుడు చెప్పిన బోధనని మనము అనుసరించాలి. సో విశ్వరూపము అనేది ఏదైతే ఉందో అది నిరాకారవాదులకి ఆకర్షభూతంగా ఉంటుంది, ఆకర్షణీయంగా ఉంటుంది. ఎందుకంటే విశ్వరూపం అనేటువంటిది చాలా జైజాంటిక్ ఫామ్, చాలా పెద్ద రూపం కాబట్టి ఇలాంటి రూపంలో భగవంతుడు ఉన్నాడు అంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే భగవంతుని శక్తులు చాలా గొప్పవి కాబట్టి ఇలాంటి పెద్ద రూపంలో ఉన్నప్పుడు మాత్రమే భగవంతుడు ఆ ప్రక్రియలు చేయగలడు అని అనుకుంటారు. కానీ భగవంతుని శక్తి అతని రూపంతో, అతని సైన్స్తోని, ఏ వయసులో ఉన్నాడు, ఎలా ప్రభావితమైనాడు అనే దాని మీద ఆధారపడి ఉండదు. భగవంతుడు ఎప్పుడు కూడా భగవంతుడే, సర్వకాల సర్వావస్థలందు భగవంతుడే. కొన్ని మాసాల శిశువుగా ఉన్నప్పుడు భగవంతుడు పూతన లాంటి రాక్షసిని సంహరించాడు, రోజుల శిశువుగా ఉన్నప్పుడు. కొన్ని సంవత్సరాల శిశువుగా ఉన్నప్పుడు గోవర్ధనగిరిని చిటికిన వేళ మీద ఎత్తగలిగాడు. భగవంతుని యొక్క శక్తులు అతని రూపాన్ని బట్టి వరాహ రూపంలో ఉండి కూడాను భగవంతుడు లీలని ప్రదర్శించాడు, నరసింహ రూపంలో ఉండి కూడా భగవంతుడు లీలని ప్రదర్శించాడు. సో అతని రూపంతో సంబంధం లేకుండా ఇచ్ఛానురూప, బ్రహ్మసంహితలో చెప్తాడు భగవంతుడు ఇచ్ఛానుసారంగా తన రూపాన్ని మారుస్తూ ఉంటాడు. ఎలా అంటే అలాగా ప్రకటితమవుతూ ఉంటాడు. దేనిలో ప్రకటితమైనా కూడాను భగవంతుడు తన శక్తిని, తన స్థితిని కోల్పోడు, మర్చిపోడు. అలా మర్చిపోతే అతను భగవంతుడే కాదు. అందుకని మనం ఎవ్వరం కూడా భగవంతులం కాదు. మనం భగవంతులమై ఉంటే మన స్థితిని ఎలా మర్చిపోతాము? ఇది చాలా ముఖ్యమైన విషయం మనం అవగతం చేసుకోవాల్సింది. ఈ శ్లోకంలో జీవాత్మలు ఎప్పుడు కూడా భగవంతులు కారు. భగవంతుడు అనే పదానికి నిర్వచనం ఏంటంటే అన్ని స్థితులందు కూడా, సర్వకాల సర్వావస్థలందు భగవంతుడు భగవంతుడిగానే ఉంటాడు. ఎప్పుడు కూడా తన స్థితిని మర్చిపోవడం, మర్చిపోయినట్టు అయితే అది భగవంతుడే కాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. అందుకని భక్తియుక్తమైన సేవలో నిమగ్నమైన వ్యక్తులు ద్విభుజ రూపంలో ఉన్నటువంటి భగవంతుని సుందర విగ్రహాన్ని ఆరాధిస్తుంటారు, దాన్ని చూడాలని కూడా అనుకుంటారు. నిరాకారవాదులు, అభక్తులు మాత్రమే విశ్వరూపానికి ఆకర్షితులవుతారు అని దీంట్లో చెప్పబడింది. మనం ఇక్కడ ఆపిద్దాం. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ కానీ కామెంట్స్ కానీ ఉన్నాయా మాతాజీ అండ్ ప్రభుజీ?